పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఎంతగానో గతించిన వారం నుండి నాయన ఈ వారంలో ఈ దినమున మీ సన్నిధిలో ఇలా కూడుకొని మిమ్మల్ని ఆరాధించుటకు, ముఖ్యంగా నాకు నాయన ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి సజీవ లెక్కలో ఉంచిన విధానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మేమందరము మీ సన్నిధిలో యథార్థవంతులుగా, సత్యవంతులుగా నాయన, నిస్వార్థము కలిగిన పిల్లలుగా నాయన, పక్షపాతము లేని పిల్లలుగా నాయన, మీ పనిలో ఉన్నతంగా ఎదిగే నాయన మొక్కలుగా, నాయన ఒలివ మొక్కలుగా ఉండినట్లు కృప దయచేయండి నాయన. మీ మాటలు కొద్దిగా పంచుకుని చుండగా మీ ఆత్మ సహాయమును మెండుగా అనుగ్రహించండి. మీ సన్నిధిని సహాయమును తోడుగా ఉంచమని వేడుకుంటూ, మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ ప్రేమపూర్వక వందనములు. గతించిన వారం నుండి ఈ వారం వరకు దేవుడు మరి నన్ను ఎంతగానో కాచి కాపాడారు. అనుకోకుండానే అప్పటికప్పుడు ఆరోగ్యం పాడవడం జరిగింది. ఓ నొప్పిలా వచ్చిందంతే. ఏమైందో కూడా తెలియలేదు. తట్టుకోలేనంత విపరీతమైన నొప్పి. డాక్టర్లకు కూడా తెలియలేదు ఎందుకు వచ్చిందో, ఎందుకు పోయిందో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు. అయితే ఒక సహోదరు అన్నది, ఒకటి మీరు ఏదైనా నేర్చుకోవాలి దీనివల్ల, లేదా మీ పక్కన ఉన్న వాళ్ళైనా ఏదో నేర్చుకోవాలి, అందుకే దేవుడు అనుమతించాడు అన్నది. నాకు కూడా అది మంచిగానే అనిపించింది. ఎందుకంటే ఏ పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పటికీ దేవుడు ఏదో ఒక విషయాన్ని మనకి నేర్పిస్తూనే ఉంటారు. ఒకటి మనకైనా నేర్పిస్తారు, మన పక్కన మన సహోదరులకైనా నేర్పిస్తారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో పిల్లలమే. మనం ఎల్లప్పుడూ కూడా నేర్చుకునేవాళ్ళం, నేర్చుకుని ఆ ప్రకారంగా జీవించేవాళ్ళు. ఆత్మీయ జీవితంలో ఎన్నో అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి. నేర్చుకున్న ప్రతి విషయంలో కూడా అనుభవపూర్వకంగా గ్రహించి ఇతరులతో పంచుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఒక శరీరం ఉంది అంటే దానికి రోగాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఉన్న అవయవాలకి రోగాలు వస్తాయి. ఎముకలకి కాల్షియం తక్కువ అవుతుంది, నరాలకి బలం తక్కువ అవుతుంది, కండరాలకి పట్టు తక్కువ అవుతుంది. అవయవాలు ఉన్నాయంటే అరిగిపోతూ ఉంటాయి. కన్ను ఉన్నాయంటే చూపు మందగిస్తుంది. కాళ్ళు ఉన్నాయంటే మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి. శరీరానికి బలహీనత అనేది వస్తూ ఉంటుంది. తర్వాత మనం దానికి ఆహారాన్ని అందిస్తాము, లేదా ఇంకా ఎక్కువైపోతే మెడిసిన్ అందిస్తాం, మందులు అందిస్తాం. ఒక మొక్కకు కూడా ఎన్నో రోగాలు. మొక్క వేసిన దగ్గర నుంచి దాని పంట మనకి రావాలంటే దానికి ఎన్నో, ఇప్పుడు గొంగళి పురుగులు పట్టేస్తాయి, బగ్స్ అంటారు, అవి పట్టేస్తాయి. పిండి నల్లి అంటారు, కొన్ని రసం పీల్చే పురుగులు ఉంటాయి, దాన్ని విపరీతంగా పట్టుకుని పీడిస్తాయి. ఏం చేయాలి? ఆ మొక్క బాగా కాయాలంటే మందు కొట్టాలి ఖచ్చితంగా. దానికి ఎరువు వేయాలి, బలం చేయాలి, మందు కొట్టాలి, అప్పుడే అది ఫలిస్తుంది. లేదంటే ఆకుముడత తెగులు వచ్చిందంటే పోత అది పుయ్యలేదు, కాయలు వేయలేదు, పరిపక్వ దశకి రాలేదు. అదేవిధంగా ఆత్మకు కూడా కొన్ని రోగాలు పడతాయి. అందుకే కదా ఏమన్నాడు దేవుడు, మీరు సమాజముగా కూడుకొనుట మానక. ఎల్లప్పుడూ అలాగ చేయొచ్చు. మీరు ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా, ఇప్పుడు మనకి శరీరానికి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాం, అలాగే ఆత్మకి రోగం పట్టకుండా సమాజంగా కూడుకోవాలి. నేను కూడా ఇంతకుముందు అనుకునేదాన్ని, ఆదివారం నాడు ఏదైనా ఫంక్షన్ ఉంటే లైవ్ వచ్చేస్తుందిలే అనుకునేదాన్ని. మనలో చాలామంది ఇలా అనుకున్న వాళ్ళే. ఎక్కడికైనా వెళ్ళినా కూడా పర్వాలేదు, వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, ఆదివారం నాడు ఏమొస్తుంది, లైవ్ వచ్చేస్తుంది. కానీ దేవుడు కోరుకున్నది అదా? దేవుడు కాంగ్రిగేషన్ కోరుకున్నాడు, అంటే సంఘ సహవాసాన్ని కోరుకున్నాడు. సహోదరులతో సహవాసం కలిగి వాక్యంలో ఎల్లప్పుడూ పెంపారుచు ఎదగాలి. వాక్యం అనేది మనంగా నేర్చేసుకుని పరలోకం వెళ్ళిపోయేది కాదు. ఇంతకుముందు అయితే నేను అలాగనే అనుకున్నాను, నాకు నేనుగా వాక్యం నేర్చేసుకుని పరలోకం వెళ్ళిపోతాను. కాదు, అలా అనుకుంటే మనం మోసపోయినట్టే. వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. మన సహోదరుల పట్ల ప్రేమను చూపించగలగాలి. వాక్యం ఎప్పుడు కూడా మన ప్రవర్తనలో చూపించాలి. అది దేవుడు చూస్తాడు.
దేవుడు ఏం చేయమంటున్నారు? మనకి కొత్త నిబంధనలో ఇవ్వబడిన రెండు ఆజ్ఞలు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుని నీ సహోదరుని ప్రేమించుటయే. చూడండి, ఆ మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక. మనకి క్రైస్తవులుగా ఇప్పుడు ఈ కాలంలో మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు రెండు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఎవరిని నమ్ముకుని? ఆయన కుమారుడైన, దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. అంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే సరిపోదు. యేసుక్రీస్తుని నమ్ముకుని ఆయన మనకి ఏమని ఆజ్ఞాపించారు? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. చాలా పాత నిబంధనలో భక్తులు కూడా ఇలాగనే ఉన్నారు. ధర్మశాస్త్రంలో కూడా చాలామంది పాపాలు చేశారు. ఆ విమోచన కొరకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆత్మ సంబంధమైన అర్పణ జరిగించారు. ఆత్మ సంబంధంగా ఒక బలహీనత మనల్ని వెంటాడుతున్నట్టు దేవుడు కృపను బట్టి నేను గ్రహించగలుగుతున్నాను. అదేంటంటే అపోస్తులైన పౌలు గారి జీవితంలో జరిగింది. చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే పౌలు ఏం చేస్తున్నాడు? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ హత్య చేస్తూ, ఈ చిన్న విషయం కాదు, చంపేస్తున్నాడు. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు, హత్య చేస్తున్నాడు. వాళ్ళని చంపడమే తనకి ప్రాణాధారం. అంటే ఏంటి? మనకి ఆహారం తినడం ప్రాణాధారం. అన్నం తినకపోతే ఏమవుతాము? చనిపోతాం. వాక్యం తినకపోతే ఆత్మ చచ్చిపోద్ది. కానీ పౌలుకి క్రైస్తవుల్ని చంపడమే ప్రాణాధారం. ఎందుకు అలా చంపుతున్నాడు అంటే గనక అదే అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అంటే అప్పటికి ఆయన యూదుడని చెప్పుకున్నారు. ఎందుకంటే యూదులు ఏం చేయాలని దేవుడు చెప్పారో అది చేశారు కాబట్టి యూదుడని చెప్పుకున్నారు. నిజానికి అతను పుట్టింది బెన్యామీను గోత్రంలో. ఓకే, ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠ యందు శిక్షితుడనై. అంటే తను దేని యందు శిక్షితుడనై ఉన్నాడు? ధర్మశాస్త్రమందు ప్రవీణుడై గమలీయేలు పాదముల యొద్ద. అంటే ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుకుని వస్తే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటే ఇప్పుడు ఎంత గౌరవమో, అలాగనే ఆ కాలంలో పౌలు గారు ఎక్కడ చదువుకున్నారు? గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నారు. అందుకని ఏమంటున్నాడు? నేను గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్ర ప్రవీణుడనై, ధర్మశాస్త్రమందు నిష్ఠ గలవాడనై, శిక్షితుడనై. అంటే ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నవాడిగా, లేఖనములను అవపాసన పట్టిన వాడిగా. అంటే అతనికి ధర్మశాస్త్రం పూర్ణముగా సంపూర్ణంగా నేర్చేసుకున్నాడు. అందులో చాలా జ్ఞాన సముపార్జన చేశాడు. పండితుడు, శిక్షితుడు, అనర్గళంగా ధర్మశాస్త్రాన్ని బోధించగలిగిన వాడు. చిన్ననాటి నుండి కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాడు. కానీ అక్కడ సంగతి ఏంటంటే, మీరందరూ నేడు ఉన్న ప్రకారముగా దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి, దేవుని గూర్చి ఏం కలిగి ఉన్నాడు?
ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణము వరకు హింసించితిని. అంటే క్రైస్తవులు అని కనిపించిన వారిని అందరినీ చచ్చిపోయేదాకా హింసిస్తూనే ఉన్నాడు. ఎందుకని హింసిస్తున్నాడు తెలుసా? ధర్మశాస్త్ర సంబంధంగా బ్రతుకుతూ, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, లేఖనములను పఠించి అభ్యసించి కంటత పట్టిన వాడిగా ఏం చేస్తున్నాడు? క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంత శిక్షితుడు కదా, ఇంత నేర్చుకున్నవాడు కదా, ఇంత ఎరిగినవాడు కదా, లేఖనములలో ఉన్న మెస్సయ్యని తన సమకాలికుడే అని గుర్తించలేకపోయాడు. యేసుక్రీస్తు అప్పటికి సజీవుడిగా ఈ లోకంలోనే ఒక నరుడుగా జీవిస్తున్నాడు. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలో ఉన్నాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి తండ్రి కుడిపార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాడు. కానీ ఆ దినములలో అప్పటికి సౌలు అనే వ్యక్తి క్రైస్తవుల్ని బాధ పెట్టే సమయానికి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే ధర్మశాస్త్రమందు ఇంత ప్రవీణుడు కదా, మెస్సయ్య బ్రతికే ఉన్నాడని ఎందుకు గ్రహించలేకపోయాడు? లేఖనములు అవపాసన పట్టాడు, గమలియేలు పాదముల దగ్గర నేర్చుకున్నాడు, ధర్మశాస్త్రమందు నిష్ట కలిగి శిక్షితుడై ఉన్నాడు, లేఖనములన్నీ కంటతో వచ్చు. కానీ స్టెఫెన్ గారు యేసుక్రీస్తు గురించి చెప్తుంటే, ఏ మెస్సయ్య గురించి నేర్చుకున్నాడో, ఏ మెస్సయ్య గురించి ప్రయాసపడుతున్నాడో, ఏ మెస్సయ్య గురించి అందరినీ చంపేస్తున్నాడో, అదే మెస్సయ్య ఈ లోకానికి వచ్చి సిలువపై చనిపోయి రక్తము కాచి అందరి పాపాల నిమిత్తం ఆయన చనిపోయి అందరినీ ప్రేమించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన సంగతి అతనికి గ్రహింపులో లేదు. మనం ఆలోచించాలి ఈ విషయాన్ని. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనం కూడా లేఖనము యొక్క భావాన్ని గ్రహించలేని స్థితిలోనే ఉన్నాము. నువ్వు ధర్మశాస్త్రమందు ప్రవీణుడివే, కానీ నిజమైన మెస్సయ్య గురించి స్టెఫెను చెప్తుంటే స్టెఫెను యొక్క మరణానికి సమ్మతిస్తున్నావు. అంటే నువ్వు లేఖనం నేర్చుకున్నావు, కానీ లేఖనం యొక్క భావము, దాని యొక్క క్రియ, దాని కార్యక్రమము జరుగుతుంది, దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈరోజు అలాగే ఉన్నారు కదా చాలామంది. దేవుడంటే తెలుసు, దేవుని యొక్క కార్యం అంటే తెలీదు. యేసుక్రీస్తు అంటే తెలుసు, యేసుక్రీస్తు మనస్సు ఏ విధంగా చెప్తుందో తెలీదు. వాక్యం తెలుసు, వాక్య సంబంధమైన బ్రతుకేంటో తెలీదు. ఆలోచించాలి కదా. ఆ రోజు పౌలు గారు ఎంత శిక్షితుడు, ఎంత నిష్ట కలిగిన వాడు. యూదుడిని చెప్పుకుంటున్నాడు. అంటే యూదులు చేసే ఆ ఆజ్ఞలు, ఆ నిష్ట, ఆ కార్యక్రమము, ఆ పనులు అన్నీ చెప్పుకుంటున్నాడు. ఈరోజు చాలామంది అగ్రవర్ణాలకు చెందిన వారిలా ఫీల్ అవుతారు. వాళ్ళకలా బ్రతుకుతూ, వాళ్ళకలా ఫీల్ అవుతూ మేము అట్టివారంగా చూపించుకుంటారు. ఎందుకంటే దైవభక్తి. పౌలు కూడా అలా చూపించుకుంటున్నాడు. దైవభక్తితో నేను గొప్పవాడిని చూపించుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు, గ్రహించలేదు. మనం కూడా ఎలా ఉన్నామో ఆలోచించుకోవాలి. ఈరోజు నన్ను అడిగితే కనుక నిజంగా యేసుక్రీస్తు ఈ కాలంలో ఒక మనిషిగా మన పక్కనే ఉంటే కనుక నిజంగా మనం గ్రహించము. మనం ఏదో భక్తుల్లా ఫీల్ అయిపోతాం, కానీ నిజంగా యేసుక్రీస్తు మన పక్కనే ఉంటే మనం పట్టించుకోము. ఎందుకంటే మనకు వాక్యం తెలుసు, కానీ యేసు యొక్క బ్రతుకు మనకి తెలీదు, ఆ గ్రహింపు లేదు. అయితే పౌలు దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడు, ప్రత్యక్షత పొందుకున్నాడు, క్రీస్తును గ్రహించాడు, ఆయన ప్రేమను తెలుసుకున్నాడు, ఆయనకి నచ్చినట్టుగా బ్రతికాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో నేను దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాను అని అందరికీ ఎలా సాక్ష్యం ఇచ్చాడు? తాను పొందిన దర్శనాన్ని సాక్ష్యమిస్తూ, ఈ ప్రకృతిని చూపిస్తూ, దేవుడు మీకు తినడానికి ఆహారాన్ని, మీ హృదయాలను సంతోషంతో ఉల్లాసముతో నింపుతూ, మీకు ఫలవంతమైన ఋతువులు ఇస్తూ, వర్షం ఇస్తూ. చూడండి, ఈ ప్రకృతిని ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎలా ఉన్నాడని సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే మెస్సయ్యని గ్రహించాడు. ప్రకృతిని చూస్తే దేవుణ్ణి ఎరుగని వాడు ఎవడు? యోబు గారు అంటారు చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయము
7వ వచనం. అయినను మృగములను విచారించుము. తీసారమ్మా అందరూ? యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. నువ్వు వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనని వాడెవడు? ఎవడు తెలుసుకోలేడు. ఇది దేవుడు చేశాడని మనకి వెంటనే తెలిసిపోతుంది. నువ్వు సముద్రాన్ని చూడు, అగాధమైన ఆ ఆలోచనని చూడు, అందులో ఉన్న చేపల్ని చూడు, పెద్ద పెద్ద చేపలు. మనం వాటికి సరిపోతామా? సముద్రాన్ని చూడు, మృగాల్ని చూడు, పక్షుల్ని చూడు, భూమిని చూడు, భూమిని గూర్చి ధ్యానించు. ఇందులో మొక్కల్ని చూడు, ఇందులో వృక్షాలను చూడు, వాటి యొక్క పండ్లు ఫలాలు చూడు, వాటి రంగులు చూడు, వాటి రుచులు చూడు. ఎన్నున్నాయి? ఇవన్నీ చేసింది ఎవరు? ఈ పువ్వులన్నీ చేసింది ఎవరు? వాటికి వాసనలు పెట్టింది ఎవరు? వాటికి రంగులు అద్దింది ఎవరు? ప్రకృతిని చూస్తే దేవుడు చేశాడు అని గ్రహించని నరుడు ఎవడు అని అడుగుతున్నాడు యోబు. యోబు గారు అంటున్నారు, దేవుడు చేశాడని ఎవరు తెలుసుకోలేరు. నిజముగా బుద్ధి కలిగి మనం ఆలోచిస్తే, యోచిస్తే, వీటి అన్నింటినీ బట్టి యోచించుకొని ఎడల, మనం కూర్చుని ప్రశాంతంగా ఆలోచిస్తే, మన జీవితంలో ప్రశాంతంగా దైవ సన్నిధిలో కూర్చుని వీటన్నిటినీ ఆలోచిస్తే, వీటిని చేసింది ఎవరు? వీటి పెట్టింది ఎవరు? వీటిని సృజించింది ఎవరు? నిర్మించింది ఎవరు? ఏర్పాటు చేసింది ఎవరు? ఈ సూర్యచంద్ర నక్షత్రాలను నడుపుతున్నది ఎవరు అని నిజముగా యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా. జీవరాశుల ప్రాణము ఎవరి వశమునున్నది? యెహోవా వశమునున్నది. మనుషుల ఆత్మలు ఎవరి వశమునున్నవి? యెహోవా వశమునున్నాయి. ఆయన తీసేస్తే పెట్టగలిగిన వాడెవడు? ఆయన పెడితే తీయగలిగిన వాడెవడు? ఆయన బంధిస్తే విడిపించగలిగిన వాడెవడు? ఆయన నిలబెడితే పడగొట్టగలిగిన వాడు ఎవడు? ఆ అధ్యాయం అంతా మీరు చదవండి. అద్భుతమైన మాటలు. దేవుడు చేసిన కార్యాలు వర్ణనాతీతం. ఆయన మనల్ని నిలబెడుతున్న విధానము, మన శరీరం యొక్క క్రియలు, మన లోపల ఒక నర్సు వచ్చింది. నేను ఐసీయూలో ఉన్నాను కదా, అందులో ఒక నర్సు వస్తే నా గుండె చూస్తుంది ఇలా ఇలా. నేను అన్నాను, దాంట్లో పెడితే అది చూస్తే గుండె శబ్దం గట్టిగా వినిపిస్తుందంట కదా, నేను వింటాను ఒకసారి అంటే, సరే ఇలా పెట్టుకోండి అని పెట్టింది ఆమె. పెట్టి చూస్తే లోపల విపరీతమైన శబ్దం వస్తుంది. ఈ గుండె కొట్టుకోవడం. ఏంటి అదోలా వస్తుంది, లబ్డబ్బా అంటది అంటారు కదా. అంటే అలా అనుకోకండి, లోపలంతా గందరగోళంగా ఉంటుంది, మీకేం అర్థం కాదండి. మన శరీరంలో గుండె కొట్టుకోవడము, కిడ్నీలు పనిచేయడము, ఊపిరితిత్తులు పనిచేయడము, పేగులు పనిచేయడము, అవన్నీ మనకు తెలుసా? ఎంతో పని లోపల జరుగుతుంది. మనం తిన్న ఆహారము లోపలికి వెళ్ళడము, ఆ పొట్టలోంచి పేగులకి వెళ్ళడము, ఆ పేగుల్లోంచి మళ్ళీ వ్యర్థాలని వేరే చోటుకు పంపించడము, ప్రోటీన్స్ని విటమిన్స్ని వేరే చోటుకు పంపించడము. ఇది పెద్ద ప్రాసెస్, అద్భుతమైన కార్యక్రమం. ఈ గుండెలో ఏం జరుగుతుందో మనకి తెలియదు, ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ప్రేవుల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అవయవాల్లో ఎన్నో కార్యక్రమాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. ఆయన తీసేయాలనుకుంటే నిమిషంలో ప్రాణం ఏమన్నాడు? మనిషి ఆయువు తృణప్రాయము, నీటి బుడగ వంటిది. నిన్న మా ఊర్లో యాక్సిడెంట్ జరిగింది. నిమిషాల్లో, సెకండ్లలో ఒక ప్రాణం పోయింది. ఇద్దరు వెళ్తున్నారు, ఒక వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. ఇద్దరు యవ్వనస్తులు, నిండు యవ్వనస్తులు. ఏం చేస్తే వస్తుంది ప్రాణం? వేగమే దానికి కారణం అన్నారు. ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి కాలు ఫ్రాక్చర్ అయింది, చెయ్యి జబ్బకి తగిలింది. ఎంతో బాధ, ఎంతో వేదన. నేనేం చేయలేను, కలవాలని అనిపించింది. నీరసంగా ఉన్నా సరే వెళ్ళాము, మాట్లాడాము. దేవుడి కృపను బట్టి
బాగానే మాట్లాడాడు. బైబిల్ ఇచ్చి వచ్చాము, చదువు, దేవుడు నిన్ను బ్రతికించాడు, నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఇంకా ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవుడిలో బ్రతకాలి, నీ యవ్వన జీవితాన్ని లోకానికి ఇవ్వకూడదు, దేవునికి ఇవ్వాలి, దేవుడు నిన్ను సృజించుకున్నాడు అని చెప్పొచ్చాం. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అతను ఇంకా కోలుకోవాలి. అది చేతి యొక్క స్పర్శ ఏమి పూర్తిగా తెలియట్లేదు, చేయిని అలా తీసి అలా పెడుతున్నారు, ఇక్కడ కుట్లేయడం వల్ల అది స్పర్శ కొద్దిగా లేదు. అయితే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడన్న నమ్మకం మనకుంది కాబట్టి మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అబ్బాయి పేరు సత్యాన్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల్ని అపవాది ఎంతగా వాడుకుంటున్నాడు, ఎంతగా లోకాశలు చూపించి తన వలలో చిక్కించుకుని వాడుకుంటున్నాడు. అపోస్తులైన పౌలు యవ్వనుడు. స్టెఫెన్ గారు వస్త్రాలు తన దగ్గర పెట్టేటప్పటికి ఎవరు చూడండి అన్నమాట. అపోస్తుల కార్యం 7వ అధ్యాయమా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. సౌలు అప్పటికి ఎవరు? నిండు యవ్వనుడు, యవ్వనంలో ఉన్నాడు. తన అవయవాల్లో బలహీనత ఏమీ లేదు, తనకు కావాలన్న చోటకి వెళ్తున్నాడు, కావాలనుకున్నట్టుగా చేస్తున్నాడు. అందుకే క్రైస్తవులు అన్న వారిని ఉండకూడదని కంకణం కట్టుకున్నాడు. అయితే మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసుక్రీస్తే అని అతను ఆలస్యంగా గుర్తించాడు. గుర్తించిన తర్వాత తన జీవితాన్ని మెస్సయ్యకే సమర్పించాడు. ఎన్నో పత్రికలు రాశాడు, ఎన్నో సంఘాలను కట్టాడు, ఎన్నో ఆత్మలను రక్షించాడు. పెళ్లి జోలికి కూడా వెళ్ళలేదు, పెళ్లి చేసుకోలేదు. ఈరోజు పెళ్లి చేసుకోవడం అనేది దేవునికి చాలా ఇష్టం, పెళ్లి కార్యక్రమం అనేది చాలా ఇష్టం. అయితే పౌలు అన్నాడు, పెళ్లి చేసుకుంటే నా భార్యని నా పిల్లల్ని సుఖపెట్టడం సరిపోద్ది, కాబట్టి నేను దేవుని సేవను చేయలేను అని చెప్పి ఏం చేశాడు? సేవలో నిలబడిపోయాడు. చాలామంది మనం భక్తుల్ని చూస్తాం. మీరు భక్త సింగ్ గారి జీవితం కానీ, తర్వాత దేవదాసయ్య గారి జీవితం కానీ, ఏసన్న గారి జీవితం కానీ చూడండి. వాళ్ళు వివాహం చేసుకోలేదు, దేవుడి కోసం నిలబడిపోయారు, దేవుడు సేవ చేశారు. మరి ఇప్పుడు ఎలా? ఈ పాపలోకంలో పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే కష్టమే, పెళ్లి చేసుకోవాలి. అయితే పెళ్లి చేసుకుని దేవుని సేవ చేయలేమా? చేయగలం. మనం బలహీనపడితే చేయలేం, కానీ దేవుని సహాయంతో మనం సమస్తము చేయగలం. నేను విన్నాను, నీ బిడ్డను సేవకిస్తావా, నీ కుమారుణ్ణి సేవకిస్తావా అని ఒక పాట ఉంటుంది. సమర్పణ చేయము ప్రభువునకు, అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి బలిగా ఇచ్చెను, నీ కుమారుణ్ణి దేవుని సేవకిస్తావా అని ఒక పాట ఉంటుంది. కానీ నేను అడుగుతున్నాను, నీ భర్తని సేవకిస్తావా? నీ భర్తని సేవకిచ్చి నువ్వు సేవలో నిలబడగలవా? నన్ను అడిగితే కుమారుణ్ణి సేవకివ్వడం ఈజీనే, ఎందుకంటే భర్త అన్ని తెచ్చి పెడతాడు, బాగుండొచ్చు. కుమారుణ్ణి సేవకి ఇవ్వాలంటే కష్టం, ఈజీనే, ఎందుకంటే కష్టాలన్నీ ఎవరు పడతారు? కుమారుడు పడతాడు సేవలో. కానీ భర్తను సేవకి ఇవ్వాలంటే చాలా కష్టం, ఎందుకంటే వచ్చే ఆదాయం అంతా ఆగిపోద్ది. ఎంత కష్టమైన ఎంత నష్టమైనా భరించాల్సి వస్తుంది. కానీ దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో దేవుడు చూపించడానికే నీ పెండ్లి భార్యను విడువవద్దు అన్నాడు. నువ్వు నీ భార్యను ఏం చేయాలి? నీ శరీరము వలె ప్రేమించాలి. దేవుని వాక్యం మనం ఎంత విన్నా వ్యర్థమే. దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటేనే దేవుడికి ఇష్టము. నీ పెండ్లి భార్యను నువ్వు ఎలా చూసుకోవాలి? నీ శరీరం వలె చూసుకోవాలి. భార్యను వెడనాడుట నాకు అసహ్యమైన కార్యము అన్నాడు. మీకా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. చూడండి ఒకసారి. మీకా గ్రంథం 1 ఇశ్రాయేలీల జీవితం ఆయనకి ఇష్టం లేక మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము
15వ వచనం. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. అంటే కొంచెం దైవాత్మ ఉన్నా సరే ఇంత నీచంగా ప్రవర్తించరు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. మీ భార్యల విషయంలో మీరు ఎలా ఉండకూడదు? విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. నీ పొరుగువాని ఎద్దునైనను, గాడిదనైనను, దాసినైనను, ఇంటినైనను, దేనినైనను ఆశింపకూడదు. ఇది మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను ఇశ్రాయేలీయులు మీరి తన పెండ్లి భార్యను విడిచిపెట్టి ఆమెను బాధ పెట్టి వీళ్ళు ఏమవుతున్నారు? దేవుని దృష్టిలో విశ్వాసఘాతకులు అవుతున్నారు. పెండ్లి చేసుకోలేదా? మంచిది. కానీ చేసుకున్నావా? విడుదల పొందవద్దు. నీ భార్యను నీ సొంత శరీరం వలె ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఆ ప్రేమలోనే దేవుడు ఉన్నాడు. భార్యాభర్తల ప్రేమలో ఎవరున్నారు? దేవుడున్నాడు. తల్లిదండ్రుల ప్రేమలో దేవుడున్నాడు. పిల్లల ప్రేమలో దేవుడున్నాడు. మనం ఒకరినొకరు ప్రేమించుకున్నటే ఆయన మనకిచ్చిన ఆజ్ఞ. మనం దేవుణ్ణి నమ్ముకోవడం మాత్రమే కాదు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రకారంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీ భార్యనైతే నీ శరీరం వలె ప్రేమించాలి. నీకు ఆకలిస్తున్నప్పుడు అన్నం తింటున్నావు కదా, ఏం చేయాలి అప్పుడు? నీ భార్య కూడా అన్నం తిందో లేదో నువ్వు చూసుకోవాలి. నీ సొంత శరీరం వలె. అంటే నీ శరీరానికి దాహం వేస్తే ఏం చేస్తావు? నీళ్లు తాగుతావా లేదా? మరి ఆమె కూడా నీళ్లు తాగుద్దో లేదో చూసుకోవాలి. నువ్వు అన్నం తింటావు కదా ఆకలేసినప్పుడు, అలాగే నీ భార్య కూడా అన్నం తిందో లేదో చూసుకోవాలి. నీకు చలి తగిలితే దుప్పటి కప్పుకుంటావు, నీకు ఎండ తగిలితే ఫ్యాన్ వేసుకుంటావు. మరి నీ భార్య నీ శరీరంలా చూసుకోమంటున్నాడు. నీ శరీరం ఎన్ని కావాలని కోరుకుంటుంది? నీకున్న అవసరాలన్నీ నీ భార్యకు కూడా ఉంటాయి. నీ శరీరం నీ ఏమన్నాడు? నువ్వు శిరస్సువి, నీ భార్య నీకు శరీరము. మన శిరస్సు ఉంది కదా, పైన హెడ్ ఎవరిది? పురుషుడు. ఈ కింద శరీరం అంతా ఎవరితో పోల్చాడు? భార్యతో పోల్చాడు. నువ్వు శిరస్సువి, నీ భార్యని ఏం చేయాలి? ప్రేమించాలి. నీ సొంత శరీరము వలె ప్రేమించాలి. నీకు ఆకలిస్తే ఎలా చూసుకుంటావో అలా నీ భార్యని చూసుకోవాలి. నీకు దాహం వేస్తే ఎలా చూసుకుంటావో అలా చూసుకోవాలి. నీ చలి తగిలితే ఎలా కప్పుకుంటావో అలా చూసుకోవాలి. అంతలా చూసుకోవాలా అంటే చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఎవరిచ్చిన ఆజ్ఞ? దేవాది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞలో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఒకదానికొకటి అతుక్కుబడి ఉంది, లింకప్ చేసి ఉంది. అందుకే ఏమంటున్నాడు? కొంచెం దైవాత్మ కలిగినా ఇంత నీచంగా ప్రవర్తించరు. మీ సొంత భార్యల్ని మీరు వెడనాడుతున్నారు. ఇది నాకు ఇష్టం లేని కార్యము. చూడండి, విశ్వాసఘాతకులుగా ఉండకుడి, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇశ్రాయేళ్ల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. తన భార్యను పరిత్యజించుట దేవునికి అసహ్యమైన కార్యం. ఆయన అంటున్నాడు, నీ భార్యను నువ్వు విడిచిపెడితే నాకు చాలా అసహ్యం. నీ ప్రార్థన నేను ఆలకించను. నువ్వు నీ భార్యను ప్రేమించు. ఆమె ప్రేమించినా ప్రేమించకపోయినా, ఒకవేళ ప్రేమించని భార్యలు కూడా ఉంటారు. తట్టుకో, ఓర్చుకో, ప్రేమించు. ఆ ప్రేమ నీ భార్యను మారుస్తుంది. పట్టించుకొని భర్తలు కూడా ఉంటారు. ఓర్చుకో, సహించుకో, ప్రేమించు. దేవుడు నీ ప్రేమ ద్వారా నీ భర్తను మారుస్తాడు. ఇద్దరూ ఒక తాటి మీదకి రావాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు. మనం ఏం చేసినా ఫలిస్తుంది. ఫలవంతమైన జీవితం కావాలి అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించాల్సిందే. దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించకపోతే ఫలవంతమైన జీవితం మనం చూడలేము, అనుభవించలేము. మనం దేవుడు చెప్పినట్టు చేస్తేనే కదా. ఇప్పుడు డాక్టర్ మందు వేసుకోమని చెప్తున్నారు, వేసుకుంటేనే కదా ఆరోగ్యం వస్తుంది. ఒక చెట్టుకు పురుగులు పట్టినప్పుడు మందు వేస్తేనే కదా అది బాగుపడుతుంది. అలాగనే మన ఆత్మకు పట్టిన కళంకాలకి వాక్యమే ఔషధము. ఆ వాక్యం చెప్పింది చెప్పినట్టుగా మనం చేయాలి. చేసినప్పుడు దాని యొక్క ఫలవంతమైన
ఆ ఫలాన్ని, ఆ ఫలభరితమైన జీవితాన్ని మనం ఆనందించగలుగుతాం, ప్రభువులో ఆనందించగలుగుతాం. ఇంకేమంటే చూడండి, భార్యను పరిచ్ఛేదించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. మీరు పరాయి స్త్రీలను చూడకండి, మీ మనసుని కాచుకోండి. ఒకవేళ తప్పు చేస్తే ఒప్పుకొని విడిచిపెట్టేయండి. ఇక మీదట కొత్త జీవితాన్ని క్రీస్తులో జీవించండి. ఏమని చెప్తున్నాడు? మీ సొంత భార్యలను ప్రేమించండి, దేవుని దృష్టికి విశ్వాసఘాతకులు కాకుడి. ఏదైనా సమస్య ఉందా, ఇద్దరు కలిసి కూర్చొని ఎవరి ప్రాబ్లం, ఎవరి సమస్య ఏంటో కూర్చుని మాట్లాడుకోవాలి. ఇదిగో నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నీకేమనిపిస్తుంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏది మంచిది ఏది చెడ్డది, వాక్యం మధ్యలో పెట్టుకోవాలి. వాక్యం ఏం చెబుతుంది? నువ్వు ఇలా చెబుతున్నావు, నేను ఇలా చెబుతున్నాను, మరి వాక్యం ఏం చెబుతుంది? ఇద్దరూ కలిసి వాక్యానుసారంగా జీవిస్తే అంతకంటే గొప్పదేంది? అపోస్తలుడైన పౌలు పెళ్లి చేసుకోలేదు, కానీ ఆయన రాసిన పత్రికల్లో ఒకరి ధర్మములు ఒకరు నిర్వర్తించాలి అని రాశారు. మీ ధర్మాలు మీరేం చేయాలి? నిర్వర్తించండి. నీ భార్య పట్ల నువ్వు చేయాల్సిన కార్యాలు బాధ్యతతో చేయాలి. నీ భర్త పట్ల నువ్వు చేయాల్సిన కార్యాలు బాధ్యతతో చేయాలి. తద్వారా మనం దేవుని సేవను గొప్పగా ఘనంగా చేయగలుగుతాము. దుష్టుడు చాలా తెలివైన వాడు ఎక్కడైతే దేవుని ప్రేమ ఉండాలో అక్కడే దేవుని ప్రేమ లేకుండా చేస్తాడు. మన అహంకారం కానీ, మన గర్వం కానీ, మన యొక్క చెడు తలంపులు కానీ దేవుని వాక్యానికి చోటు ఇవ్వనివ్వవు. కానీ మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇప్పటికైనా మారు మనసు పొందమన్నాడు దేవుడు. తప్పు చేసిన వాడు అలానే ఉండిపోయి చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. వాడు తప్పు చేసినని తెలుసుకుని మారు మనసు పొంది ఆ పాపాన్ని విడిచిపెట్టి మంచిగా మారుటియే కదా నేను కోరుకున్నది. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. దుర్మార్గం చేసిన వాడు దుర్మార్గంలోనే ఉండి చచ్చిపోవాలని నేను కోరుకోవట్లేదు. దుర్మార్గాన్ని విడిచిపెట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా, అంటే దైవ వాక్కుల ప్రకారంగా జీవిస్తూ దేవునిలో ఆనందించాలని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు పెళ్లి చేసుకోకుండా అన్ని కార్యాలు చేయగలిగితే సాటి అయిన సహాయాన్ని పెట్టుకుని పేతురు గారు సేవ చేశారా లేదా? చేశారు. సంఘానికి ఒక స్తంభంగా, సంఘంలో ఒక పెద్దగా దేవుడు ఏర్పాటు చేసుకున్న, యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకున్న శిష్యుడిగా విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని పేతురు గారు సేవ చేశారు. భార్య భర్తకి సాటి అయిన సహాయం కావాలి కానీ అతన్ని బలహీనపరిచే, అతన్ని వెనక్కి లాగే ఒక బండగా ఉండకూడదు. భర్త కూడా తన భార్యని తోలనాడే వ్యక్తిగా కాకుండా అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమంది సంఘాలను నడిపిస్తున్నారు. కానీ ఒకరు బలహీనతల వల్ల ఒకరు ఏం చేయలేకపోతున్నారు? దేవునిలో కలిసి ముందుకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే బాహ్యంగా చూసుకోవడం వల్ల, మనసును చూడలేకపోవడం వల్ల. మీ మనసులు కాచుకొనుడి అని ఎందుకన్నాడు? నీ భార్య యొక్క మనసును నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కాబట్టి, నీ భర్త యొక్క మనసును నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కాబట్టి నువ్వు బాహ్యంగా చూస్తావు. వెళ్ళాడు, వచ్చాడు, తిన్నాడు, పడుకున్నాడు అనుకుంటావు. నువ్వు అతని మనసు ఏంటో నువ్వు అర్థం చేసుకో. భార్యను కూడా ఏమనుకుంటాడు? ఇంటి దగ్గర కూర్చుని తినేసి ఉంటుంది, ఫుల్గా పడుకుంది, దీనికి పనే ఉంది అనుకుంటాడు. కానీ తన మనసుని అర్థం చేసుకోలేడు. అందుకే మీరు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి. ఏకాత్మ ఏక మనసు కలిగి ఉండమన్నాడు దేవుడు. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కళంకమైనది అన్నాడు. నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, ప్రేమగా ఉంటే ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలు, మనుమలు
అది పిల్ల పిల్ల తరములకి ఆశీర్వాదం అన్నాడు. మన ప్రవర్తన మన పిల్లలు చూస్తారు. మనం చేసిన ఒకవేళ మనం తప్పుడు పనులు చేస్తే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడైనా సరే తండ్రి ఒక సిగరెట్ కాలిస్తే కుమారుడు 100 సిగరెట్లు కాలుస్తాడు. నువ్వు ఒక్క బీదవాడికి అన్నం పెడితే నీ కొడుకు 100 మంది బీదలకి అన్నం పెడతాడు. నువ్వే నీ కుమారుడికి మాదిరి. ఎందుకంటే ఆ మాట ఎవరు చెప్పారు? మన రక్షకుడైన యేసుక్రీస్తు ఏమనన్నారు? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో దానినే చేయును అన్నాడు. తండ్రి ఏం చేస్తే కుమారుడు అదే చేస్తాడంట. తండ్రి గొప్పగా జీవిస్తే కుమారుడు కూడా గొప్పగా జీవిస్తాడు. పిల్లల్ని అనే ముందు మన జీవితాలను ముందు మనం పరిశీలించుకోవాలి. దేవుని సన్నిధిలో మన జీవితాలు బాగు చేసుకుంటే దేవుడు మనం చేసిన తప్పుల్ని తన రక్తంతో కడిగి వేసి మన పిల్లలకి అది రాకుండా ఆయన ఏం చేస్తాడు? అడ్డుకట్ట వేస్తాడు. మనం చేసిన దరిద్రాలు, మనం చేసిన తప్పుడు అలవాట్లు, మనం చేసిన తప్పుడు పనులు ఇవన్నీ మన పిల్లలకు అంటుకోకుండా ఆయన రక్తంతో ఆయన అడ్డుకట్ట వేసి మన కుటుంబాల్ని బాగు చేసి ఇక మీదట మన పిల్లల్ని చక్కగా దేవుని వాక్యంలో పెంచగలిగితే మంచిగా మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఎప్పుడైతే మనం ఒకరినొకరు అర్థం చేసుకోమో, ఒకరినొకరు ప్రేమించలేమో, మన దౌర్భాగ్య స్థితి ఏమో కాదు, ఒకే ఒక్కటి ప్రేమించలేకపోవడం, ఎదుటివారి మనసుని అర్థం చేసుకోలేకపోవడం. మనం బాహ్యంగా చూసి ఏదో చేస్తుంది అని అనుకోకుండా అడగడం ద్వారా, మాట్లాడడం ద్వారా, సంభాషించడం ద్వారా వాళ్ళ మనసును మనం తెలుసుకోవచ్చు. దేవుని వాక్యానికి ఆపాదించి అది దేవుని వాక్యానుసారమైతే, నేను అంటున్నాను ఎదుటోళ్ళకి నచ్చినట్టు చేయమని కాదు, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని ఇద్దరూ కలిసి వాక్యానుసారంగా జీవించమని. వాక్యానుసారంగా జీవించినప్పుడు మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం. మన జీవితమే ఇతరులకి సాక్ష్యం అవుతుంది, మాదిరి అవుతుంది, అది అనేకులకి ఆశీర్వాద కారణం అవుతుంది. ఈ రోజుతో అయిపోదు, మన పిల్ల తరములకు కూడా అది ఆశీర్వాద కారణంగా మారుతుంది. అందుకే అన్నాడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు మెస్సీ గురించి ఎదురు చూస్తున్న ధర్మశాస్త్రాన్ని అనుసరించడమే భక్తి అనుకుంటున్నాడు. లేఖనాలను ఏదైతే నేర్చుకున్నాడో వాటిని నేర్చుకోవడమే భక్తి అనుకుంటున్నాడు. కానీ నేర్చుకున్న వాక్యానుసారంగా బ్రతకడము భక్తి అనుకోవట్లేదు. ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకోవడమే భక్తి అనుకుంటున్నాం. కానీ నమ్ముకున్న దానికి ప్రకారంగా మన సహోదరుల్ని, మన ఇంటి వారిని, మన పొరుగు వారిని ప్రేమించడమే నిజమైన క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ఏంటి? ప్రేమను తీసుకోవడం కాదు, ప్రేమను ఇవ్వడం. ప్రేమ ఎందులో ఉంది? త్యాగంలో ఉంది. నువ్వు త్యాగం చేయకుండా ప్రేమ కనిపించదు. మీరు ఎప్పుడైనా సరే ప్రేమిస్తున్నానని మీరు ఎంత చెప్పినా నమ్మరు ఎదుటి వాళ్ళు. ఎందుకంటే మన త్యాగంలోనే ప్రేమ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఏం త్యాగం చేశారు? తన ప్రాణాన్నే త్యాగం చేశారు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమైన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చేశారు. మన సుఖం మనం చూసుకుంటే ఇతరులను ప్రేమించేది ఏముంది? మన సుఖాన్ని వదులుకుని త్యాగం చేస్తేనే ఇతరులని ప్రేమించడం అవుతుంది. అది అందుకే కదా ఏమన్నాడు? తన కుమారుణ్ణి ఆయన ఇచ్చుట ద్వారా ప్రేమ ఎట్టిదో ఆయన మనకి చూపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్న తన కుమారుణ్ణి మనకి ఇచ్చేశాడు. మన పాపముల నిమిత్తమై మనల్ని క్షమించడానికి ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు. ఇందులో ప్రేమ ఉంది. మనం కూడా మన సుఖాన్ని వదులుకుని, మన సౌఖ్యాన్ని వదులుకుని, మన కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దాన్ని వదులుకుని తగ్గించుకుని ఇతరుల కోసం త్యాగపూరితమైన ప్రేమను ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడే మనం నిజమైన క్రీస్తుని ప్రపంచానికి చూపించగలుగుతాం. మన ప్రేమ ఎలా ఉండాలి? త్యాగపూరితమై ఉండాలి. ఆ సేవ పౌలు గారు చేశారు. మహానుభావుడు చేశాడు. ఎన్నో సంఘాలను కట్టాడు, ఎన్నో పత్రికలు రాశాడు, ఆత్మకు పట్టిన ఎన్నో కళంకాల గురించి అతను చెప్పాడు. దేవునికి వాళ్ళు ఎంతో గొప్పగా వాడబడ్డారు. మనం ఆయన చేతిలో వాడబడే పాత్రలుగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం యేసుక్రీస్తుని నమ్ముకుని మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
కాబట్టి అట్టి ధన్యత దేవుడు మనందరికీ వాళ్ళని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. మేము ఎంతో బలహీనులము. అందరూ మాకు ప్రేమ చూపించాలని అనుకుంటాం, కానీ నాయన మేము ప్రేమ చూపించలేని బలహీన స్థితిలో ఉన్నాం. మాకు సహాయం చేయండి. మీ ప్రేమను మా హృదయాల్లో నింపండి. మేము మిమ్మల్ని నమ్ముకొని మీ ప్రేమను మా సహోదరులకి చూపించగలిగేవారుగా, మా కుటుంబస్తుల్ని ప్రేమించగలిగిన వారుగా, మా పిల్లలను నాయన, మా తోబుట్టువులను, మా పొరుగువారిని నాయన మీ ప్రేమతో ప్రేమించగలిగే కృపను మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ, అట్టి ధన్యతలో మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రాకడకు మేమందరము సిద్ధపడి ఆనందముతో ఎదురుచూచే పిల్లలుగా జీవించుటకు కృప దయచేయమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.